వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, ఆడవాళ్ళ తెలివితేటల మీద ఏదైనా స్టోరీ ఉంటే చెప్పరా? ఎప్పుడు తెలివి తక్కువ ఆడవాళ్ళ కదా చెప్తారు. అమాయకపు ఆడవాళ్ళు ఇలా చెప్తున్నారు కదా, తెలివిగా ఉండాలి, అలాంటి స్టోరీ. నేను నీకు ఆల్రెడీ ఒక తెలివిగా అదేమిటి ఇంకా వీరత్వంగా ఉన్న వీరలక్ష్మి కథ చెప్పలేదు? చెప్పారండి, చెప్పాను కదా. వీరలక్ష్మి కథ బాగుంది. చెప్దాం. ఒక ఆవిడ పుట్టమ్మ గారు ఈవిడ పేరు. ఒక ఊళ్ళో ఉన్నట ఆ రోజుల్లో పాతకాలంలో ఎలా ఉండేదంటే ఓ 50-70 ఏళ్ల క్రితం మనకి టీవీలు పాడు ఏమున్నాయి అప్పుడు, సినిమాలు కూడా చాలా ఊళ్ళకి తెలియదు. ఈ హరికథలు, బుర్ర కథలు ఇలాంటివి కాలక్షేపంగా ఉంటుండేవి. అయితే ఆ కాలంలో ఒక హరిదాస్ గారు ఒక ఆయన ఊరూరా వెళ్ళి ఆ ఊళ్ళలో కాస్త మాట్లాడుకుని పెద్దవాళ్ళతోటి 40 రోజులు పాండవ ఉద్యోగ విజయాలు చెప్తానని, మహాభారతం చెప్తా, రామాయణం చెప్తా, భాగవతం చెప్తా, ఇంకేవో పురాణాలు, బ్రహ్మాండ పురాణాలు అవి చెప్తానని మాట్లాడుకుని 40 రోజులు ఆ ఊళ్ళో బస చేసి, లేదా 30 రోజులు, 20 రోజులు, కొన్ని రోజుల పాటు ఆ రోజు హరికథ చెప్పి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. దీంతో పాటు ఓ మృదంగిష్టు, తబలా అంటే డోలు వాయించే ఆయన, తర్వాత ఏమో ఒక తంబూరా ఒకళ్ళు దీనికి అనుగుణంగా వీళ్ళిద్దరూ, ఈయన చిడతలు వాయిస్తాడు కదా, ముగ్గురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు ఊరూరా. అయితే ఆయన ఏం చేశాడు, ఒక పల్లెటూరులోకి వచ్చాడు. ఈ పల్లెటూరు మరి సుమారైన ఊరు అనమాట. ఆ ఊళ్ళోకి వచ్చి పెద్దవాళ్ళతో, ఈ గ్రామస్తులతో మాట్లాడుకుంటే వాళ్ళు ఒక 10 మంది గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకున్నాక సరే రోజుకి ఇంత చొప్పున ఇవ్వటము, తర్వాత ఏమో మొత్తం అంతా కథలన్నీ పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏదో రూపాయి పాలు వేస్తారు కదా, అవన్నీ మీకేనండి, మేము దేవాలయానికి ఉంచుకోము, మొత్తం కలిపి మేము కూడా కొంత ముట్ట చెప్తాం, మీరు ఇంత కష్టపడి వస్తున్నారు అని మాట్లాడాక అటగేనండి బస అండి మరి అని అడిగారు. వీళ్ళకి బస భోజనము కావద్దు, ఈ మిగిలిన వాళ్ళంతా కాస్త ఆము అన్నారు. ఉంటే ఒక ఆయనేమో బస మా ఇంట్లో ఉండొచ్చండి, కానీ భోజనం మా ఇంట్లో కుదరదండి అన్నాడు. అనేసరికల్లా ఒక పేరింబొట్లని ఒక ఆయన, ఈయనకేంటంటే మంచి ఉత్సాహం, ఎవరికైనా భోజనాలు పెట్టేయటం అవి చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఏమన్నాడు, ఆ భోజనానికి ఏముందండి, మేము పెట్టేస్తాం, మా పిల్లలు 4 ఉన్నారు, వాళ్ళతో పాటేమో ఆవిడ వీళ్ళకి కూడా పెట్టేస్తుంది అని చెప్పి ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్నాక ఇంటికి వచ్చి చెప్పాడు, ఏమే మరి బస్ ఏమో ప్రెసిడెంట్ గారింట్లో కుదిరింది, మున్సబ్ గారింట్లో, మరి భోజనం మన ఇంట్లో, రోజు ఆ వేళకు వచ్చి భోంచేసి వెళ్ళిపోతారు, పగలు భోజనము రాత్రి పలహారమును అనగానే ఆవిడ గుండెల్లో రాయపడింది. 40 రోజుల పాటు ఏదైనా ఒక రోజు వస్తే వండి పెట్టేసేయచ్చు, రోజు చెయ్యొద్దు. ఒకవేళ ఏదైనా ఓపిక లేదనుకో, పిల్లలకి కాస్తంత పులిహార కలిపితే పిల్లలు తినేస్తారు, ఓపిక లేదనుకో అంత ఆవకాయ అన్నం కలిపి కాస్త వెనముద్ద నలిచిపెట్టి అంత పెరుగన్నం పెడితే అయిపోతుంది. 3 పెద్దవాళ్ళకి ఆవకాయ అన్నం పెడతామంటే ఏమైనా బాగుంటుంది, బాగుండదు. ఏం చేయాలో తెలియలే ఆవిడకి. బాగా ఆలోచించి సరేలేండి ఏముంది, ఈవేళ మొదటి రోజు కదా, మరి ఇవాళ మన ఇంటికి భోజనానికి రమ్మనండి, నేనేం చేస్తానంటే కాస్త సగ్గుబియ్యము పాలు అవి పట్టుకురండి, పాయసం చేస్తాను, అక్కడి నుంచి పూరీలు చేస్తాను అని చెప్పేసరికల్లా సరేనన్నాడు. సరేనంటే ఈవిడ ఏం చేసింది, అంత వంట ఏం చేయలే, జాగ్రత్తగా. ఈవిడ పేరేంటంటే పట్టమ్మ గారు. పట్టమ్మ పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టుకుంది, వంటింట్లో కూర్చున్నాక ముందు పాయసం చేసింది, ఒక గిన్నెట్ చేసి అక్కడ పెట్టింది, పప్పు కూర చారు చేసేసింది. వంట అయిపోతూ ఉండగా వాళ్ళు వచ్చారు, ముగ్గురు. వచ్చేసరికల్లా ముగ్గురు వచ్చి వాకిట్లో కూర్చున్నారు. భోజనం వేళ అయింది కదా, మరి 12 గంటలు అయితే రారు, భోజనం వేళ అయింది. ఈ భర్త గారు లోపలికి వచ్చి ఎంతవరకు వచ్చిందంటే, వంట అయిపోయిందండి, దాని ఏముంది, మనకు అసలు విస్తరాకులు లేవు, ఇంట్లో ఒక్క ఆకు లేదు, విస్తళ్ళు లేకుండా ఎట్ట పెడతాం, పోయేట విస్తరాకులు కోసూరండి అన్నది. ఆ విస్తరాకులు అంత దగ్గరలో లేవు, ఇంకా 12 1 గంట దాకా సమయం ఉంది కదా, సరేనని ఈయన విస్తరాకుల కోసం బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు ముందు సావిట్లో కూర్చుంటే ఈవిడేం చేసింది, పూరీలకి పిండి కలిపి పూరీలు ఒత్తి పక్కన వేయించేసి పక్కన పెట్టేసి, పూరీల వాసన వస్తుంది లోపల నుంచి. ముందేమో సగుబియ్యం పాయసం చేసింది, సగుబియ్యం పాలల్లో ఉడికి పంచదార పడేసి కాస్త ఏలకపొడి పడంగానే వాసన రాదు, తీపి వాసన వస్తుంది. సంతోషించారు, అమ్మయ్య స్వీట్ ఏదో చేస్తారు. పూరీలు ఒత్తిన సౌండ్లు, టప్పు టప్పు శబ్దాలు, వేయించిన శబ్దాలు, వాసనలు వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేసింది ఈవిడ, అంత పూరీ ముద్ద పక్కన పెట్టి 3 బొమ్మలు చేసింది. బొమ్మలు చేసి ఒక పీట వేసి, పీట మీద అదే ఈ పూరీల పీట ఉంటుంది కదా, 3 బొమ్మలు పెట్టింది. అమ్మ వీళ్ళు ముగ్గురు ఎవరే అని అడిగాడు పిల్లాడు. ఏముందిరా,
ఇగో ఈయనేమో హరిదాసు, ఈయనేమో మృదంగిష్టు, ఈయనేమో తంబూరా అని 3 బొమ్మలు చూపించేసరికల్లా పిల్లలకు మంచి ఉత్సాహంగా ఉంది. వీళ్ళేమో వంటింటి నడవాలో కూర్చున్నారు. మన చుట్టాలు భోజనానికి వచ్చిన 3 పెద్ద మనుషులు వాకిలి వరండాలో కూర్చున్నారు. పెద్ద గ్యాప్ ఏం లేదు. పైగా పెద్దగా ఇల్లు ఖాళీగా అంటే మాటలు వినపడతాయి. అమ్మ వీళ్ళు 3 ఏం చేద్దామే ఇప్పుడు, ఏం చేస్తావే అంది. ఏముంది, 3 కలిపి నూనెలో వేయించటమే. ముందు ఒకటి వేస్తానా, ముందు ఎవరిని వేస్తాను, హరిదాసుని వేద్దాం ముందు అంతే. అనగానే పిల్లాడు అన్నాడు, వద్దు హరిదాసుని నేను తిన్ను, నాకు తబలిష్టే కావాలి, ఆ మృదంగిష్టు ఎంత బాగుందో, ఎంతో బాగున్నాడు, వాడిని నూనెలో వేసేయమ్మా. ఇంతలో ఏమైంది, ఇప్పుడు బొమ్మ ఎత్తి ఇంత చిట్టి బొమ్మ చేసిన నూనెలో వేయగానే సల్లమని శబ్దం వస్తుంది కదా. అడిగిపోయారు, ఏమిటి వేయిస్తారా, వీళ్ళు ఏం రకమో 40 రోజులు భోజనానికి ఒప్పుకున్నప్పుడే ఎటా పెడతారా అనుకున్నాం. అక్కడి నుంచి మా అమ్మ వేయించిన తర్వాత ఏం చేస్తావే అంటే, ఏముందిరా ఈ పొయ్యి మీద పెద్ద గిన్నెలో పాకం పెట్టాను కదా, ఈ వేయించాక పాకంలో పట్టడం, అక్కడి నుంచి ముక్క కొరుకు తినేయటమే అంతే. అనగానే అడెళ్ళిపోయారు. ఓరు నాయనా, ఈవిడ ఇంత నూనె పెట్టింది, నూనె పెట్టి మమ్మల్ని మన 3 పక్కల వేయించి తర్వాత పాకం పట్టి తింటారు కాబోలు వీళ్ళు, అయ్యే బాబోయ్ ఇంకేముందని చల్లగా వెళ్ళిపోయారు బయటికి. ఈవిడేం చేసింది, 3 బొమ్మలు వేయించేసింది, పక్కన బెల్లపాకం పెట్టింది, పాకంలో వేయించేసి పిల్లల 3కి ఇచ్చేసింది. పిల్లలేమో ముక్కలు విరుచుకు తినేస్తున్నారు. భర్త వచ్చాడు. భర్త వచ్చి, ఏమే భోజనాలు పెట్టేసావుటే అన్నాడు. ఏ భోజనాలు, వంటంతా అయి కూర్చుంది, మీరు రాలేదని ఇంకా పెట్టలేదంటే అంది. విస్తళ్ళు కుట్టు వీళ్ళు ఎటో వెళ్ళారు చూసొస్తానన్నాడు. ఎటు వెళ్ళారు, ఎంత వెతికినా కనపడరే వాళ్ళు. చెరువుకి వెళ్తామన్నారు, ఏమిటంటే నాకేం చెప్పలేదండి, సావిటో కూర్చున్నారు, మంచినీళ్ళు పంపించాను తాగారు, 3 చెంబులున్నాయి మంచినీళ్ళు చెంబులు, విసినకర్రలు పంపించాను విసురుకున్నారు, 3 విసినకర్రలు ఉన్నాయి. మంచినీళ్ళు తాగి విసినకర్రలు విసురుకున్నాక స్నానానికి వెళ్తారా ఎవరైనా, వెళ్ళరు. ఏమైపోయారు. సరే అక్కడి నుంచి ఈయన అన్నాడు, బసదకి ఏమైనా బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళారేమోనే, ఏ గావంచానో తెచ్చుకోవడానికి మర్చిపోయి ఉంటారు, మడిగట్టుకోవడానికి పోయి చూసొస్తానన్నాడు. బసకెళ్తే చెంబు తప్పేలా వాళ్ళవేమీ లేవు. వాళ్ళు ఏం చేశారు, ఈ ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో పొద్దున అడగంగానే ఒప్పుకున్నారు. వీళ్ళు 7 గంటలకు వచ్చారు, అడగగానే ఒప్పుకున్నారు, వెళ్ళి భోజనాలకి పిలిచేశారు. వీళ్ళు ఇంకేమైనా చేస్తారేమోనని వాళ్ళు ఏం చేశారు, ఆ బసకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ 3 సామాన్లు ఉన్నాయి, 3 సంచులు, తంబూరా 1, అక్కడి నుంచి మృదంగం 1, మొత్తం తంబూరా మృదంగంతో సహా బయటికి వెళ్ళిపోయారు. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇట అయింది అని. అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. వాళ్ళని వెళ్ళి అడిగితే 3 సామాన్లు వేసుకుని గుర్రబండి ఎక్కినట్టు కనపడింది, ఒక పల్లెవాడు ఎవరికో. వెళ్ళిపోయారు. ఈయనకు అర్థం కాల. తీరా ఇంటికి వచ్చి, ఏమీ బోళ్ళంత వంట చేసుకున్నట్టు పిచ్చిమొహంలాగా వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారునే అన్నాడు. అనేసరికల్ ఏం పర్వాలేదులేండి, మా అక్కయ్య వాళ్ళ ఇంటికి పూరీలు పాయసం అవి పంపిస్తాను, ఏం కాదులేండి. అది మొగుడికి గిన్నెలు చూపించాల, ఆవిడ వండిందంత భార్యాభర్త 3 చిటిపిల్లలకు కలిపి వండుకుంది అంతే. తన వరకు ఆయనకు అన్నం పెట్టి స్వీటు పాయసం పూరి పెట్టింది. అయ్యో ఇంత చక్కటి పాయసం, ఇంత చక్కగా వేసిన పూరీలు, ఇవన్నీ మిస్ అయిపోయారే వాళ్ళు, ఏమిటంటావు, ఏదైనా పనుండి వెళ్ళారంటావా, ఏమీ ఉత్తరమైనా ఒక కాగితం ముక్కైనా రాసి పెట్టలేదని ఆయన గింజుకుంటూనే ఉన్నాడు. కానీ ఆవిడ చిన్న నవ్వుకుని చిన్న కప్పులో పాయసం పెట్టుకుని వాళ్ళ అక్కయ్య గారింటికి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయి. ఆవిడ తెలివి చూడండి. సింపుల్గా వాళ్ళు ఇంకా 40 రోజులు తను వండవలసిన పని లేదు, అవసరం లేదు, వాళ్ళని నోరెత్తనివ్వకుండా తెలివి ఏమీ చేయకుండా ఇలా చేసే ఆడవాళ్ళు లేరా జయ? ఇప్పటికి ఉన్నారంటారు రమ్మగారు ఇలాంటి తెలివితేటలు? ఇప్పటికీ ఉంటారు జయ. నో చెప్పకుండా చెప్పకనే దాన్ని ఏమంటారంటే రివర్స్ సైకాలజీ అంటారు. మనం ఒక వీడియో చేసాం రివర్స్ సైకాలజీ మీద. అవును, ఇలా మాట్లాడతారు తెలివిగా. నాకైతే అంత బాగా రాదు, అక్క అయితే చాలా బాగా చేస్తుంది అంటాం. అంటే ఇంకా నేను చేయనంటారు. అవన్నీ నా వల్ల కాదు, మాకైతే మేకైతే చేర్చుకోండి అనరు. అనకుండా నాకేమొచ్చు, అంత బాగా చాలా సాటిస్ఫైయింగ్గా చేయలేను, అక్క బాగా చేస్తుంది. మంచిదేనంటారు రమ్మగారు. మంచిగా చెడ అడగకూడదు నువ్వు, అంటే గొడవలు రాకుండా ఉంటాయి అంటారా? తెలివి తమ మీదకి రాకుండా ఎవరి మీదకైనా తోసేయగలరు వాళ్ళు. తెలివితేటలు నువ్వు తెలివిగల ఆడవాళ్ళ కోసం అడిగావు కదా, అంతే. ఇది ఒక తెలివి, సూపర్ తెలివి రమ్మగారు. అంటే నేనే చేశానని తెలియదు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ఆ పిల్ల భలే తెలివిగలదనమాట. చటుకుని దాని పేరు వచ్చి గుర్తు రావటం లేదు నాకు, హిందీ పిక్చర్. ఓకే. ఆ అమ్మాయి అన్నిటికీ తను చేసి నీ ఫ్రెండే చేశాడని ఫ్రెండ్ని వాడిని సెపరేట్ చేయడానికి ఎంతో తెలివిగా చేస్తుంది. చాలామంది చేస్తారు.
అది కనపడుతుంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఈ కథే గుర్తొస్తుంటుంది అన్నమాట నాకు. మా వాళ్ళు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మన తప్పు లేకుండా ఎలాంటి తెలివితేటలైనా చూపించవచ్చు. దీంతో మనకి సమస్య తీరచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి సమస్య కాకుండా మాత్రం చూసుకో. ఇది రివర్స్ సైకాలజీ మంచిదే, కానీ ఎదుటి వాళ్ళకి కాకపోతే సమస్య కాదు. అది తీవ్ర రూపం దాల్చకూడదు అంతే. నమస్తే. నమస్తే.